గత ఏడాది సెప్టెంబర్లో విజయవాడ నగరాన్ని వరదతో అతలాకుతలం చేసిన బుడమేరు వాగుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చర్యలు వేగంగా చేపడుతుంది. ముఖ్యంగా బుడమేరు డైవర్షన్ కెనాలుకు గండి పడడంతోనే దాదాపు 2-3 లక్షల క్యూసిక్ల వాటరు విజయవాడలోకి రావడం, సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునగడం ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఇక్కడ నీటి గండి పడ్డాయో బుడమేరు డైవర్షన్ కెనాల్కు సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ రక్షణ గోడ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఒకసారి మనం చూస్తున్నాము ఇక్కడ అంటే గత ఏడాది సెప్టెంబర్లో విజయవాడలోని అనేక ప్రాంతాలని వరద ముంచెత్తడానికి కారణం అక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం. అక్కడే భారీగా 3 గంటలు పడడంతో ఆ వాటర్ అంతా కూడా అంటే దాదాపు 2-3 లక్షల క్యూసెక్ల వాటర్ విజయవాడలోకి వచ్చేసి విజయవాడ దాదాపు సగం ప్రాంతాన్ని కూడా ముంచేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఒక రక్షణ గోడని నిర్మాణం చేస్తున్నారు. ఒకసారి విజయవాడ కృష్ణలంక వైపు ఏ విధమైన రక్షణ గోడ కట్టారో అదే విధమైనటువంటి రక్షణ గోడని అక్కడ కడుతున్నారు. ఒకసారి ఆ రక్షణ గోడ దగ్గరికి వెళుదాము. బుడమేరు డైవర్షన్ కెనాల్ మీద ఎంత లోతులు దీన్ని నిర్మాణం చేస్తున్నారు, ఎంత హైట్లో నిర్మాణం చేస్తున్నారు అనే విషయాలు మీరు మీకు చూపిస్తాము. ఎందుకంటే అది చాలా కీలకమైన ప్రాంతం. ఇది బుడమేరు డైవర్షన్ కెనాల్. ఈ కెనాల్లో వాటర్ అంటే పరిధికి మించి వాటర్ రావడంతోనే గత ఏడాది విజయవాడలో వరద ముంచెత్తిన నేపథ్యం. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ కూడా పూడికితీతో పాటు రక్షణ చర్యలు కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు నిర్మాణం చేస్తున్న రక్షణ కూడా ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు, ఎంత పటిష్టతతో నిర్మాణం చేస్తున్నారో ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం నేను గత ఏడాది సెప్టెంబర్లో బుడమేరు డైవర్షన్ కెనాల్ ఎక్కడైతే గండ్లు పడ్డాయో అదే ప్రాంతంలో ఉన్నాను. అక్కడ డైవర్షన్ కెనాల్ పైన నిర్మాణం చేస్తున్నటువంటి ఈ వాల్ వద్ద ఉన్నాను. చూడొచ్చు వాల్ నిర్మాణం చాలా స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నారు. విజయవాడలోని కృష్ణలంక దాదాపు బస్టాండ్ నుంచి రామలింగేశ్వర వరకు నిర్మాణం చేసినటువంటి వాల్ ఏదైతే ఉందో అదే తరహాలో ఇక్కడ ఒక దాదాపు 400 మీటర్ల దూరంలో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. లోతు అంటే గట్టుకి దాదాపు 11 మీటర్ల లోపలికి, అదేవిధంగా 8.6 మీటర్ల ఎత్తుతో దీన్ని నిర్మాణం చేస్తారు. అంటే ఎంత స్ట్రాంగ్గా వేస్తున్నారు మనం చూడవచ్చు. లోపల డ్రాఫ్టింగ్ కానీ అదంతా బిడ్డింగ్ కానీ చాలా బలంగా వేస్తున్నటువంటి పరిస్థితి.